హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం పూల్ మక్కనతో చాట్ అండి. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఫ్రై చేసుకోవడం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. వెయిట్ లాస్ ఉన్న వారికి, అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా చేస్తుంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి రెసిపీని మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కొంచెం హీట్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కారం వేసుకోండి. ఇవన్నీ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఊరికనే మాడిపోతుందండి, చూసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఎంత కావాలో అంత పూల్ మక్కాన వేసుకోండి. పూల్ మక్కాన వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎలా ఫ్రై అవ్వాలంటే మనం ప్రెస్ చేస్తే క్రంచీగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్నాక తీసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కాన వేసుకోండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ రెసిపీ. తర్వాత ప్లేట్లో వేసుకున్న పూల్ మక్కానలో కొంచెం ఆనియన్స్ వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్లో కొంచెం చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. లేదా లైట్గా కొంచెం మిరియాల పొడి వేసుకోండి, చాట్ మసాలా లేకపోతే. అంతే అండి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు హ్యాండ్తో కలుపుకుండా ఇలా పైకి ఎగరేసి వింటూ మంచిగా కలుపుకుంటే మంచిగా ఈవెన్గా కలుస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత స్పూన్తో జస్ట్ ఒక 2 మినిట్స్ కలుపుకోండి. అంతే అండి. చాలా సింపుల్గా అయిపోయి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పూల్ మక్కాన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.